హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. టీఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి ప్రాసెస్ సర్వర్. సో దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. అయితే మనకి అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటే January 24, 2026 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 13th అయితే క్లోజింగ్ అనేది ఉంటుంది. అయితే దీని యొక్క ఏజ్ అనేది మనకి 18 years నుంచి 46 years వరకు అయితే ఉంటుంది. మరొక 5 years అనేది SC, ST అండ్ BC వాళ్ళకైతే మరొక 5 years అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మరొక 10 years అనేది మనకి PH క్యాండిడేట్స్ కి అయితే ఎక్స్టెన్షన్ చేశారు. సో టోటల్ 46 years తో పాటు మరొక 10 years. అయితే మన క్వాలిఫికేషన్ అనేది ఏంటి ఈ యొక్క ప్రాసెస్ సర్వర్కి అంటే 10th క్లాస్. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. 10th ఫెయిల్ అయినంత మాత్రం అప్లై చేయడానికి లేదు, కేవలం 10th పాస్. ఓకే, సో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంకా హై క్వాలిఫికేషన్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, ఇంకా MBA ఏది ఉన్నా సరే పర్వాలేదు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే దీని యొక్క శాలరీస్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే సో 22,900 నుంచి ప్రారంభం అవుతుంది. 69,150 రూపీస్ వరకు అయితే శాలరీస్ అనేది ఉంటాయి. ఈ యొక్క పే అనేది ఉంటుంది. మనకి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే OMR బేస్డ్, ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. CBT అనేది వీళ్ళకి ఉండదు, కేవలం ఒక ఆఫీస్ సబ్బోనెంట్ ప్రాసెస్ సర్వర్కి మాత్రమే OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు, నో నెగిటివ్ మార్క్స్. ఓకే, సో అయితే ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 45 మార్క్స్కి ఎగ్జామ్. మరొక 5 yearsకి వీళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి 45, మరొక 5 years వచ్చేసి ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో టోటల్ 50 మార్క్స్ అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో టోటల్ 50 మార్క్స్, కానీ 45కే ఎగ్జామ్ ఉంటుంది, 5 years ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓకే, సో దీని యొక్క కంప్లీట్ కోర్స్ అనేది మనకి యాప్లో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం, అది కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వెంటనే ఈ రోజే యాప్ని అయితే పర్చేస్ చేసుకోండి, తర్వాత ఆఫర్ అనేది ఉండదు. ఓకే, సో థ్యాంక్ యూ.